హలో పిల్లలు, వెల్కమ్ టు ఒక మంచి కథ ఒక మంచి మాట. వన్ గుడ్ స్టోరీ, వన్ గుడ్ థాట్. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఒక ముసలి పులి మరియు బాటసారి. ద ఓల్డ్ టైగర్ అండ్ ది ట్రావెలర్. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది వయసులో ఉన్నప్పుడు జంతువులను మనుషులను వేటాడి చంపి తినేది. కొన్ని రోజులకి అది పెద్దది అయ్యి వయసు పెరగటంతో ఇదివరకులా వేగంగా పరిగెత్తి జంతువులను వేటాడలేకపోయేది. ఆహారం దొరకటం కూడా చాలా కష్టమైంది. ఒకసారి ఆ పులికి బాగా ఆకలేస్తుంది. అది అడవిలో తిరుగుతుండగా దానికి ఒక బంగారు కంకణం దొరికింది. దానిని చూసి పులికి ఒక ఉపాయం తోచింది. అది ఒక చెరువు దగ్గర కూర్చొని చేతిలో బంగారు కంకణాన్ని పట్టుకొని దారిన వెళ్ళే వారిని పిలవసాగింది. ఎవరైనా దగ్గరికి వస్తే కంకణం కోసం చంపి తిందామని అనుకుంది. అప్పుడు అది దారిన పోయే వాళ్లతో, ఓ బాటసారులారా, నేను ఇప్పుడు ముసలివాడిని. నా పాపాలకు పశ్చాత్తాపడుతున్నాను. ఈ బంగారు కంకణాన్ని దానం చేయాలనుకుంటున్నాను. ఎవరికి కావాలంటే వారు వచ్చి తీసుకోండి అని చెప్పింది. చాలామంది బాటసారులు పులి మాటలను నమ్మలేదు. పులి అంటే పులే, దాని దగ్గరకు వెళ్ళడం ప్రమాదం అని భావించి తమ దారిన వెళ్ళిపోయారు. కానీ అటుగా వెళుతున్న ఒక బాటసారి మాత్రం బంగారు కంకణాన్ని చూసి ఆశపడ్డాడు. అతను ఆగి పులిని అడిగాడు, నువ్వు నిజంగానే ఈ కంకణాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. పులి ఎంతో వినయంగా, అవును, నేను చిన్నతనంలో ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ బంగారు కంకణాన్ని దానం చేస్తున్నాను అని చెప్పింది. ఆ వ్యక్తికి ఇంకా కొంచెం భయం ఉన్నా కంకణం మీద ఆశ ఎక్కువైంది. అప్పుడు పులి, ముందుగా ఈ చెరువులోకి వెళ్ళి స్నానం చేసి పవిత్రుడవై రా, తరువాత కంకణాన్ని తీసుకో అని చెప్పింది. ఆ వ్యక్తి చెరువులోకి దిగాడు. కానీ అక్కడ బురద ఎక్కువగా ఉండటంతో అతని కాళ్ళు బురదలో కూరుకుపోయాయి.